మా అధినేత జగన్ పై సోషల్ మీడియాలో ఇష్టారీతిన పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పోస్టులకు సంబంధించిన సాక్ష్యాలను సైతం చూపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. మంత్రి లోకేష్ సహా మరికొందరి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా రాస్తున్నారని ఫైర్ అయ్యారు అంబటి. మా నాయకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి పోస్టుల గురించి ఎవరు పెట్టారంటే నారా లోకేష్ గారు వ్యంగ్యంగా మా మనోభావాలు, జగన్మోహన్ రెడ్డి గారి మనోభావాలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల మనోభావాలు దెబ్బతినే విధంగా నారా లోకేష్ గారు పెట్టినటువంటి పోస్ట్ ఇది. దీన్ని కూడా జత చేయడం జరిగింది. ఇది కూడా సజ్జా అజయ్ అంట, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి పోస్ట్. అదేవిధంగా ఇలా వరుసనే స్వాతి రెడ్డి, రెడ్డి కాదనుకోండి, రెడ్డి స్వాతి రెడ్డిగా చలామణి అవుతున్న ఆమె. అదేవిధంగా అజయ్ చౌదరి, ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి పోస్టు. ఇట్లా ఈ సోషల్ మీడియాలో వారు మా మనోభావాలు దెబ్బతినే విధంగా పెట్టినటువంటి పోస్టులను కోట్ చేస్తూ కౌండిన్యా అంట, జగన్మోహన్ రెడ్డి గారికి దండేసి ఉన్నాడా పోయాడా అనేటువంటి పద్ధతుల్లో ఆయన పెట్టినటువంటి పోస్టు. ఈ విధంగా మా నాయకుడి మీద ఈ విధంగా, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారి మీద పెట్టినటువంటి పోస్టు. వీటన్నిటి మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను 19వ తారీఖున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయడం లేదో అర్థం కావడం లేదు అన్నారు ఆయన. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. కాగ్నిజబుల్ అఫెన్స్, పోలీసులు చర్య తీసుకోవలసినటువంటి నేరం చేస్తే కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వారు ఏ విధంగా రియాక్ట్ కావాలి అనేది చట్టం చెబుతుంది. పూర్వం సిఆర్పిసి, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్. ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయాలి, తర్వాత ఎంక్వైరీ చేయాలి. ఇచ్చిన కంప్లైంట్ మీద ఇమీడియట్గా రిజిస్టర్ చేయాలి అకార్డింగ్ టు ది సిఆర్పిసి. అందువలన ఈ కేసు మేము ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా రిజిస్టర్